జూనియర్ ఎన్టీఆర్ అటు రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపైన కూడా రీసెంట్‌గా అంటే ఏవైతే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ట్రస్ట్‌కి సంబంధించిన వారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ నెల 18వ తారీఖున అటు సీనియర్ ఎన్టీఆర్ నందమూరిని స్ఫూర్తిగా తీసుకొని అటు సేవా యజ్ఞం అనే పేరుతో కూడా దాదాపుగా 100 కోట్ల వ్యయంతో కూడా ఖర్చు చేసి అటు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారని, దీనికి సంబంధించి ఊరు వాడ అనే అటు సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, దీని తర్వాత కూడా అటు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందనే అనే ఊహాగానాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వినబడుతున్నాయి. అయితే ఏదైతే ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అటు రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే వార్త వినబడినప్పటి నుంచి కూడా అటు ఏపీలో చూసుకున్నట్లయితే రాజకీయాలు చాలా వేడివాడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా నందమూరి అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత కూడా అంత పేరు ప్రతిష్ట కావచ్చు, అంత అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా అటు బాలకృష్ణ ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని అక్కడ అభిమానులు చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త విన్న తర్వాత కూడా అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ నెల జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని పట్ల కూడా ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అదైతే ఊరు వాడ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమం ఈ నెల 18వ తారీఖున జరుగుతుందని, దాని తర్వాత కూడా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని పక్కాగా చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో ఏదైతే గత వారంలో జరిగినటువంటి ప్రచారం పట్ల కూడా అటు ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 18వ తారీఖు అంటే ఏదైతే ఈ నెల జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమం ఓన్లీ అంటే సేవా కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం కావచ్చు ఒక కార్యక్రమాన్ని అటు చేస్తూ ఉంటారు. అయితే దాంట్లో భాగంగానే ఈసారి కూడా అటు సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. దాంట్లో భాగంగానే ఊరు వాడ అనే సేవా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాన్ని కూడా ఈసారి తీసుకువస్తున్నట్టు కూడా అటు ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతానికి కూడా అంటే ఇది జరుగుతుందా లేదా అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా అంటే ఎన్టీఆర్కి టీంకి సంబంధించి కావచ్చు, ఎన్టీఆర్ నుంచి కావచ్చు, ఇలాంటివి అంటే ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్గా కూడా బయటికి రాకపోయినప్పటికీ కూడా కొద్ది రోజులుగా కూడా దీనిపైన చాలా వరకు చర్చ జరుగుతుంది. అంటే దాని తర్వాత కూడా చాలా వరకు చాలామంది అంటే దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి చర్చలు అనేవి కూడా అటు ఏపీ రాజకీయాల్లో చాలా చర్చానీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది రాజకీయాల్లోకి వెళ్ళినట్లయితే అంటే దీనికి వెళ్ళడానికే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారనే వార్తలు కూడా గతంలో వినపడ్డాయి. అయితే దాని తర్వాత కూడా అంటే చాలాసార్లు అంటే వాళ్ళ తాతగారు చనిపోయినప్పటి నుంచి కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేవి కూడా ఆయన ఎప్పుడు చేపడుతూనే ఉంటారు. కానీ ఈసారి అంటే ప్రత్యేకంగా ఈసారి తను రాజకీయాల్లోకి రాబోతున్నారు, అందుకని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా ఇప్పుడు వార్తలు వినబడుతున్నటువంటి సందర్భంలో అంటే ఏం జరగబోతుంది అనేది అయితే 18వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.